ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దీంట్లో అసలు ఎటువంటి ఎజెండా ఉండబోతుంది, ఎన్డీఏ పక్ష శాసనసభ సమావేశంలో ఏమేమి చర్చకు వస్తాయనే అంశాలు మనతో మాట్లాడడానికి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు మనతో ఉన్నారు. వెంకటరావు గారు, ఈరోజు ఎజెండా ఏముండబోతుంది? తరచుగా ఎన్డీఏ పక్ష సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎజెండా ఏముంటుంది వెళ్ళినా తెలుస్తుంది. ముందే ఎలా చెప్తాం, మీకు తెలుస్తుంది, మీడియాకి లీకులు కానీ మాకే ఉంటుందండి. సో డెఫినెట్గా ప్రజా సమస్య పరిష్కారం కోసం శాసనసభ్యులు ఎలా ఉండాలి, హుందాగా ఉండాలి, గతంలో లాగా కాకుండా శాసనసభ్యులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటాం. కానీ 84 మెంబర్స్ ఎవరైతే కొత్తగా ఎలక్ట్ అయ్యారో వీళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు కాబట్టి మా అందరికీ చెప్పడానికి క్లాస్ పెట్టారు. కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు కానీ, సార్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మనోహర్ గారు కానీ, మంత్రి గారు, గతంలో స్పీకర్ పనిచేసిన మనోహర్ గారు చాలామంది చెప్పిన పరిస్థితి. అంటే క్వశ్చన్ అవర్లు ఎలా మీరు క్వశ్చన్లు ఇవ్వాలి, 0 అవర్లు ఎలా, స్వల్పకాలిక దీనికి ఎలా, బడ్జెట్ మీద ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, డేటాను ఎట్లా రిట్రీవ్ చేసుకోవాలి, లేకపోతే గతంలో ఉన్న రికార్డులను ఎలా మీరు పరిశీలించుకోవచ్చు, ఇవన్నీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 84 మెంబర్స్ మాత్రం ఇట్స్ బిగ్ వెరీ బెస్ట్ క్లాస్ ఇది. ఈ 4 అవర్స్ ట్రైనింగ్ తప్పించి రాజకీయపరమైన అంశాలు కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ శాసనసభకి రానని చెప్తూ ఉంది. ప్రతిపక్ష హోదా ఇచ్చి మైక్ ఇవ్వాలి మాకని అడుగుతున్న పరిస్థితి ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితులు మైక్ కూడా వాళ్ళే తెచ్చుకుంటామని చెప్పే పరిస్థితిలో ఉంది. అంటే వాళ్ళు అసెంబ్లీకి రాకుండానే మైక్ ఇవ్వలేదని ఎలా చెప్తారు? వచ్చారు అసెంబ్లీకి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన మైక్ ఇవ్వకపోతే మాకు మైక్ ఇవ్వలేదని చెప్పడంలో అర్థం ఉంది. అసలు రాకుండానే మా మైక్ ఎవరైనా ఊహాజనిత ఇమాజినేషన్లో పర్సెప్షన్ లేకపోతే ఎజంప్షన్స్తో ప్రిజంప్షన్స్తో మనం మాట్లాడలేం. ఊహాజనిత క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాం. వాళ్ళని ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ రాకపోవడం బాధాకరం. వాళ్ళు రావాలి. శాసనసభ వేదిక ప్రజా సమస్యను పరిష్కరిస్తాకే శాసనసభ ఉంది తప్ప వాళ్ళు మేము రాకుండా ఉంటాం, మేము మీడియా పాయింట్లు మాట్లాడతామంటే ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో రోడ్లు కావాలంటే మీడియాని అడుగుతారా? శాసనసభలోనే అడగాలి కదా. వాళ్ళ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కానీ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ ఆ సమస్యను పరిష్కరించేది అసెంబ్లీ వేదిక. శాసనసభకు రాకుండా మీడియా పాయింట్లో మాడుతూ ఉంటాం కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. అది మీడియా కూడా మీరు కూడా క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు ముందు మీట్ ది ప్రెస్కి రమ్మానండి, అంతే తప్ప గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు మీడియాకి రాకుండా 5 సంవత్సరాల పాటు మీడియాకి రాకుండా ఇవాళ మీడియాలో మాడతామంటే దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వెంకటరావు గారు, వేరే అంశాలు చూస్తే కనుక ఈ మధ్య కాలంలో మంత్రి నారా లోకేష్ గారు యుఎస్ పర్యటనకి వెళ్ళారు. మీరు కూడా అక్కడే ఉన్నారు. చాప్టర్ 3 ఏదైతే రెడ్ బుక్ చాప్టర్ 3 గురించి అక్కడ చర్చకు వచ్చింది. ప్రధానంగా మిమ్మల్ని, రాము గారిని వీరి మీదే ఉంది చాప్టర్ 3 తెరవాలంటే అని చెప్పారు. ఎట్లా ఆ విధమైన ప్రయత్నాలు ప్రారంభించారు మీరు? చట్టం దాని పని చేస్తుంది అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ముఖ్యమంత్రి గారి అధికారంలో ఉన్నా, ఇప్పుడు గత శాసనసభలోనే బూతులు పనికిమాలిన కల్చర్ అంతా వచ్చింది తప్ప అంతకుముందు సభ ఉందా ఉంది. రాజశేఖర రెడ్డి గారి ముందైనా, విజయభాస్కర్ రెడ్డి గారైనా, చెన్నారెడ్డి గారైనా, ముఖ్యమంత్రి ఎవరున్నా, ఎదురుమతి జనార్దన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, అంతకుముందు ఎన్టీ రామారావు గారైనా, అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారైనా ఎవరైనా శాసనసభ విలువలు దిగజార్చి, రాజకీయాల విలువలు దిగజార్చి, బూతులు తిట్టే పరిస్థితిని తీసుకొచ్చి పనికిమాలిన పనులన్నీ తీసుకొచ్చింది గత ప్రభుత్వం తప్ప ఇంకా ఏ రాజకీయ పార్టీ చేయాల. అదే రాజకీయ పార్టీ వాడు సూక్తులు మాట్లాడుతుంది. మేము అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా, అసెంబ్లీకి రాకుండా మైక్ ఇవ్వట్లేదు అనేది మీ మీడియా సోదరులు అడగాలి. చెప్పిన వైసీపీ వాళ్ళని అడగండి. మీరు వెళ్ళి చూస్తే కదా బాబు మైక్ వచ్చేది, మైక్ రాంది. ఇంటికి గన్నవరంలో మీ పని డెఫినెట్గా వస్తే లోకేష్ బాబు క్షణం తీరిక లేకుండా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ 30 కంపెనీలతో 1-on-1 మీట్ అయిన పరిస్థితి, టెస్లాకి వెళ్ళిన పరిస్థితి. అలాగే ఒకే ఒక పబ్లిక్ ఈవెంట్కి వచ్చారు. అట్లా అంటారు. నేను డాలస్లో మీటింగ్ పెడతాను, పబ్లిక్ మీటింగ్ రానన్నాడు ఆయన. ముందు మనం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ఎన్డీఏ గవర్నమెంట్ హామీ ఇచ్చిందని నెరవేర్చే దిశగా పనిచేద్దాం ఉద్దేశంతో ఆయన 1-on-1 కంపెనీలు తీసుకొచ్చే ధ్యేయంగా పనిచేశాడు. అట్లాంటాలో ఒక్కటే ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ మాత్రమే అటెండ్ అయిన పరిస్థితి. నేను లోకేష్ బాబు టూర్ తర్వాత నేను 4-5 రోజులు అమెరికాలో ఉండి పనులు చూసుకుని వచ్చేసిన పరిస్థితి. అది కాదండి, అక్కడ ఆయన చెప్పారు కదా, ఒక చాప్టర్ 4 ఏదైతే చాప్టర్ 4 అనేది 3 అనేది తెరవాలంటే వెంకటరావు గారు, రాము గారు సహకరించాలి, వారి మీదే ఉంది, వారి సాక్ష్యాలు సరే ఆయన తీసుకొస్తే ఆ చాప్టర్ 3 మొదలవుతుందనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా మీరు ఆ పని ప్రారంభించారని అడుగుతారు. ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం ఏముంటుంది? ఏం చేస్తారండి, ఏం చేయాలని మీరు అనేది అదే ఆధారాల. అంటే మీ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. గన్నవరంలో పార్టీ ఆఫీస్ మీద దాడి కావచ్చు, మీ కార్యకర్తల మీద దాడులు కావచ్చు, అనేక కేసులు ఉన్నాయి. వాటి మీద చర్యల గురించి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఓ లీటర్ పెట్టుకుంటే బాగుండేది కేసు. అది జరగలేదు. మరి ఎందుకు జరగలేదు అది అప్పుడు నేను లేను. ఫస్ట్ 30 మంది మీద కేసు పెట్టిన పరిస్థితి. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో 47 మంది మీద పెట్టింది. మళ్ళీ 30 మంది పెట్టింది. మళ్ళీ ఇప్పుడు వీడియోలో ఇంకా ఉన్నారని చెప్తున్నారు. మరి అది నేనైతే చూడలేదు కానీ బట్ డిపార్ట్మెంట్ చూస్తుంది.
విల్ గెట్ ద ట్రూత్. యార్లగడ్డ వెంకట్రావు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రతిపక్షం ఏదైతే వైసీపీ వ్యవహారం చూస్తుంటే కనుక అసెంబ్లీలో వారి మైకి వారే తెచ్చుకొని మాట్లాడుతున్నాం అనే విధంగా చెప్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఎవరిని అడిగి తీర్చుకుంటారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గన్నవరం నియోజకవర్గానికి చెంది ఏదైతే గతంలో జరిగిన ఘటనలకు సంబంధించి ఒక పెద్ద వ్యక్తి కేసు పెడితే వేరే విధంగా ఉండేది, ఆనాడున్న చిన్న నేతలు పెట్టడం వల్ల కొంత ఆలస్యం అవుతుందనే విధంగా కూడా యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్న పరిస్థితి. ఈరోజు అసెంబ్లీలో ఏదైతే ఎన్డీఏ పక్ష శాసనసభ సమావేశం కూడా చాలా మంచి విషయాలు కూడా ఇక్కడ చర్చకు వస్తాయి. 3 పార్టీలు సమన్వయంతో ముందుకు పోతున్నాయని చెప్పి కూడా యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, అమరావతి.